హలో ఎవరివన్, వెల్కమ్ టు పిస్టర్ ప్రొజెక్టర్. దిస్ ఇస్ విఎస్ఆర్. ఈరోజు మ్యాచ్ చూసిన తర్వాత కూడా ఇంకెవరికైనా పంజాబ్ కింగ్స్ మీద అనుమానం ఉన్నా, శ్రేయస్ అయ్యర్ మీద అనుమానం ఉన్నా, నూతులు దూకు చావండి మీరు, మిమ్మల్ని ఎవడు కాపాడాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, అసలు వాట్ ఎ మ్యాన్ హీ ఇస్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే నాకు బుమ్రా అంటే ఇప్పటివరకు నేను ఏదైనా ఇన్ని వీడియోస్లో నేను మై లవ్ ఫర్ బుమ్రా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, నాకు చెన్నై అంటే ఇష్టం, బట్ బుమ్రా ఆడినంతసేపు నాకు ముంబై అంటేనే ఇష్టం. అంత ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ మచ్ ఐ లవ్ హిమ్. అలాంటి బుమ్రాని కొట్టినప్పుడు కూడా నాకు బాధ వేయట్లేదండి. అంటే మీకు మీకు అర్థమవుతుంది కదా. అంటే శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక ప్లేయర్ ఎలా అయిపోయిందంటే, ఓడిపోతున్నా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్స్ తను ఆడుతుంటే చూడాలనిపించేలాగా, తను ఎలా ఆడిస్తాడో, తను ఎలా గెలిపిస్తాడో అనిపించేలా ఉంది. ఈవెన్ వెన్ ద టీమ్ ఈజ్ లాస్ట్, దెర్ ఇస్ సమ్ ఫైర్ ఇన్ దమ్. ఆ కల్చర్ మారింది. మీకు ఆ పంజాబ్ కింగ్స్లో డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఆ రెండింటికి కారణం శ్రేయస్ అయ్యర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అంటే మీకు సింపుల్. పంజాబ్ కింగ్స్ లాంటి ఫ్రాంచైజు అసలు ఎవడు పట్టించుకోడు. ఫ్రాంచైజు కేఎల్ రాహుల్, అశ్విన్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ, అనిల్ కుంబ్లే లాంటి ప్లేయర్స్ కెప్టెన్ చేసి, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నాం ఆడి, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ పీక్ ఫామ్లో ఉన్నప్పుడు, ఎల్ఎస్జెడ్ పీక్ ఫామ్లో ఉన్నప్పుడు ఆడిన పంజాబ్ కింగ్స్ కావచ్చు. అలాంటి అంటే వాళ్ళు ఎవ్వరూ చేయలేని పని. మీకు అర్థమవుతుంది కదా. అండ్ ఒకటి ఎవ్వరూ గమనించింది ఏంటంటే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే టైంకి ధోని, సచిన్, అలాగే సెహ్వాగ్ కావచ్చు, లేదా ఇలా కొంత ఎవ్రీ టీమ్కి వాళ్ళకంటూ ఒక లెజెండ్ ఉన్నారు. బట్ ఆ లెజెండ్ అంటే వాళ్ళ లెజెండ్స్ మాత్రమే ఫేసెస్ అనమాట మనకు ఆ టీంకి. మీకు అర్థమవుతుందా. అండ్ ధోని అట్ ద టైం స్టార్ట్ ఆఫ్ ది ఐపీఎల్ ఇంకా చెప్పాలంటే కంపారిటివ్లీ కొంచెం తక్కువ మిగతా వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే. బట్ ఎలా అయితే ఆ టైం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ టీంతో పాటు వాళ్ళ ఫేస్ని అంటే వాళ్ళ ఫేస్తో పాటు టీం యొక్క ఫ్రాంచైజీని వాల్యూని పెంచుకుంటూ పోయారో, అలాంటి ప్లేయర్స్ తగ్గుతూ వచ్చారు టైం పోతూ ఉంది కొద్దీ. ఇప్పుడు మనకి ఆర్సీబీకి అయితే విరాట్ కోహ్లీ ఉన్నాడు, ముంబైకి అయితే రోహిత్ శర్మ వచ్చాడు. ఎందుకంటే దానికంటే ముందు మనకి రికీ పాంటింగ్ లాంటి క్యాప్టెన్స్ ఉన్నారు, సచిన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వాట్ మోర్ దే నీడ్. అయినా కూడా రోహిత్ శర్మ వచ్చినప్పుడే దానికి కొంచెం అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎన్ని అనుకున్నా సరే ఇట్స్ ఎ స్పోర్ట్. ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంది అనుకున్నా అందులో గెలుపు అనేది ఇంపార్టెంట్. బట్ సమ్టైమ్స్ సమ్ లాసెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్స్ అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఫైనల్ కూడా అదే అనిపించింది నాకు పర్సనలీ. ఓడిపోయినా కూడా, అంత దారుణంగా ఓడిపోయినా కూడా సెమీఫైనల్స్లో, అదే క్వార్టర్ ఫైనల్స్లో అండ్ ఫైనల్స్లో కూడా కంఫర్టబుల్లీ అంటే కన్విన్సింగ్గా ఓడిపోయినా కూడా వీ కాంట్ హేట్ దెమ్. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. అండ్ ద ఓన్లీ రీజన్ ఈ శ్రేయస్ అయ్యర్ అనిపిస్తుంది నాకైతే. ద వే హీ బ్రాట్ టుగెదర్ ఆల్ ద టీమ్. అంటే ఇండియన్ కోర్ లాంటి మొత్తం టీమ్ అంతా, టాప్ ఆర్డర్ అంతా కూడా ఇండియన్ కోర్తో, ఇన్ఎక్స్పీరియన్స్డ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్తో తనొక్కడే సెంటర్లో ఉంటూ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తనకి ఇప్పుడు నాకు ఇది నేమ్స్ తీయాలనో లేకపోతే ఇలా చేయాలని అనిపించదు, కానీ ఐ రియలీ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దిస్. సిఎస్కేకి రుతురాజ్ కూడా ఆడుతున్నప్పుడు ఓపెనింగ్లో అంత బాగా ఆడినా కూడా నెంబర్ 3 ఆడాల్సిన అవసరం వచ్చింది. తనకి కెప్టెన్సీ ఆస్పిరేషన్స్ ఉండబట్టి తనకి నెంబర్ 3లో ఆడితే T20లో ఛాన్స్ వస్తుందేమో అని కోరిక తప్ప ఇంకే ఛాన్స్ ఉంటుంది, ఇంకేం అవకాశం ఉంది చెప్పండి. తన కెప్టెన్ అవ్వగానే తను చేసిన పని ఏంటి, తన నెంబర్ 3 తను పుష్ చేసుకున్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ ఓపెనింగ్ ఆడుతున్నారు, అది వేరే విషయం. ఎందుకంటే హీ ఫౌండ్ అవుట్ దట్ దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ దెర్ ఇస్ నో వే దట్ హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ద టీమ్ అని. అలానే చాలా వరకు ఇంకా రుతురాజ్ గైక్వాడ్ అని నేను పేరుకి చెప్పాను, కానీ ఇంకా చాలామంది అలానే చేస్తూ ఉంటారు. they will always put themselves first, and it's not wrong, it's not at all wrong, but it is good or great to put your team ahead in front of you, and that's what Shreyas did. కలకత్తా ఆడినప్పుడు కూడా మీకు చూసుకున్నట్టయితే నెంబర్ 3లో నెంబర్ 3, నెంబర్ 4 పొజిషన్స్ ఎప్పుడు జగల్ చేస్తూ ఉండేవాడు. కన్సిస్టెంట్లీ నెంబర్ 3లో ఎప్పుడు వచ్చేవాడు కాదు, సిచ్యువేషన్ తగ్గట్టే వచ్చేవాడు. అండ్ ఇట్ ఈస్ మోర్ ఎవిడెంట్ ఇన్ పంజాబ్, యాజ్ యూ కెన్ సీ. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, రైట్? ఈ యొక్క టాక్టిక్ ఏదైతే ఉందో, ఆ ఎబిలిటీ టు చేంజ్, అంటే నేను సెట్ టెంప్లెట్ ఫామ్లో అది ఇప్పుడు ముంబై ఉంది వాళ్ళ, దానికి క్వైట్ ఆపోజిట్ ఇవాళ ఆడిన వాళ్ళ టీమే చూసుకోండి. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం చచ్చారనుకోండి ఒక పాయింట్లోని. అసలు అంటే ఇర్రెస్పెక్టివ్ ఎవడు ఆడుతున్నాడు, బౌలింగ్ ఎవడు వేస్తున్నాడు, బ్యాటింగ్ ఎవడు చేస్తాడు, మ్యాచ్అప్స్ ఏంటి అన్నీ వదిలేసి లెఫ్ట్ రైట్ అదొకటే పట్టు కూర్చొని అనిపిస్తుంది నాకైతే.
అండ్ దే కంప్లీట్లీ మెస్డ్ అప్ ద బ్యాటింగ్ ఆర్డర్. అంత వండర్ఫుల్ టీం పెట్టుకుని వాళ్ళు ఎంత జనరాలను చేస్తున్నారో అంత వండర్ఫుల్ టీం పెట్టుకొని మీకు అందుకే అంటారు, అన్ని రీసోర్సెస్ ఉన్నా కూడా అది వాడుకోవడం తెలియకపోతే ఎన్నున్నా బొక్కే. అండ్ హీ యూస్ పర్ఫెక్ట్లీ. నేను ఈ మ్యాచ్ గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఐఎమ్ సో అమేజ్డ్ బై వాట్ హీ హ్యాస్ డన్. 3 మ్యాచ్లో కన్సిక్యూటివ్గా 50s కొట్టాడు. అండ్ హీ ఈస్ లుకింగ్ రియలీ స్ట్రాంగ్ మ్యాన్. అండ్ ఐ రియలీ విష్ దట్ హీ ప్లేస్ T20 World Cup this year, 2 years down the line. And I also wish, obviously he's going to be a part of the 2027 World Cup, but I really wish he also plays the T20 World Cup, man. And as a captain is what I'm trying to say. తను నా ఇండియన్ సైడ్ని క్యాప్టెన్ చేస్తారు, ఖచ్చితంగా చూడాలనుంది. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, ఇది నా పర్సనల్ థింగ్, ఐ వాంటెడ్ టు అడ్మిట్, ఒక ప్లేయర్ నుంచి ఇంకో ప్లేయర్కి ఒక గేమ్లో ఒక మెయిన్ ప్లేయర్ ఒకడు ఉంటారు, ఫేస్ ఆఫ్ ది గేమ్ అన్నట్టు ఉంటారు. ఇప్పుడు క్రికెట్ చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఒక పాయింట్లో మన ఇండియా నుంచి కపిల్ దేవ్, తర్వాత సునీల్ గవాస్కర్, తర్వాత సచిన్ టెండూల్కర్ అలా ఉంటారు. సచిన్ టెండూల్కర్, ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, ఇలా ఇలా మల్టిపుల్ పేర్లు వచ్చాయి. నేను ఇంకా చాలామంది పేర్లు మిస్ అయ్యాను, నో డిస్రెస్పెక్ట్ దెమ్, బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. అలా బ్యాట్ అండ్ పాస్ అవుతూ వస్తూ ఉంటుంది, అది గేమ్ వరకు. కానీ ఫ్యాన్స్కి అలా కాదు. మీరు ఇప్పుడు ఒకరిని చూసి ఇష్టపడో, లేదా వాళ్ళని చూసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కోహ్లీని చూసి బ్యాటింగ్ ఇష్టపడో, లేకపోతే క్రికెట్ని ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు. సచిన్ని చూసే క్రికెట్ని ఇష్టపడ్డ వాళ్ళు ఎన్ని చెప్పినా సరే కోహ్లీ కూడా సమానమనో, లేకపోతే కోహ్లీ కూడా మంచి బ్యాట్స్మెన్ అని ఒప్పుకుంటారు. కానీ దే విల్ నాట్ దే కెనాట్ మూవ్ ఆన్ ఫ్రమ్ దెమ్. అంటే సచిన్ నుంచి మూవ్ ఆన్ అయ్యి విరాట్ కోహ్లీ ట్రాన్సిషన్ అవ్వడం అంత ఈజీ కాదు ఒక ఫ్యాన్కి. అండ్ నేను నాకు తెలిసింది, క్రికెట్ తెలిసిన దగ్గర నుంచి, నేను చిన్నప్పటి నుంచి చూసిన దగ్గర నుంచి, ఐఎమ్ ఎ రియలీ బిగ్ ధోని ఫ్యాన్. ఐ వాస్. అండ్ ఒక పాయింట్ తర్వాత ధోని ఎప్పుడైతే ఇంటర్నేషనల్ కెరీర్ నుంచి బ్యాక్ స్టేజ్ తీసుకున్నాడు, ఓన్లీ ఐపీఎల్ తప్ప ఇంకేం ఆడటం లేదు, యూ నీడ్ టు ఫైండ్ దట్ యాంకర్ ఇన్ ది ఇండియన్ టీమ్, రైట్? అంటే మ్యాచ్ చూడడానికి, అంటే మనం వరస్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, అరే చూడడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, అట్లీస్ట్ వీడి బ్యాటింగ్ అయినా చూద్దాం, వాళ్ళ బ్యాటింగ్ అయినా చూద్దాం అని ఒక యాంకర్ లాగా, అంటే ఆ గీడు వచ్చినంత వరకు చూద్దాం అనేలా అనిపిస్తుంది కదా. ఆ ఫేస్ కోసం నేను చాలా రోజులు ఎతికాను. టు అన్ ఎక్స్టెంట్ నేను కేఎల్ రాహుల్ అలాంటి చూసేవాడిని వెన్ హీ ఈస్ ఇన్ హిస్ ప్రైమ్. బట్ ఆ తర్వాత నాకు ఎప్పుడు అలాంటి ఫేస్ ఒకటి దొరకలేదు అనమాట. అంటే సో దట్ ఐ కుడ్ తనని యాంకర్గా వాడుకొని ఒక అంటే మ్యాచ్ మొత్తం చూడొచ్చని, లేదా తన కోసం మ్యాచ్ చూడాలి అనేలాగా. ఐఎమ్ స్లోలీ లీనింగ్ టువర్డ్స్ శ్రేయస్ అయ్యర్. ఐ థింక్ హీ విల్ బికమ్, బికాస్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ ద ఫ్రాంచైజెస్ లైక్ డీసీ. మీరు చూసుకుంటే కలకత్తా పోనీ 2 కప్పులు ఉన్నాయి తీసాడు, కానీ ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, వాళ్ళకి అసలు సెమీఫైనల్స్, ఫైనల్స్, అసలు ప్లే ఆఫ్స్ అనే హిస్టరీకి వాళ్ళకి సంబంధం లేనట్టు ఉంటారు వాళ్ళ 2 టీంలు. ఢిల్లీని ఒకసారి ఫైనల్స్కి, ఒకసారి సెమీఫైనల్స్కి తీసుకెళ్ళాడు, పంజాబ్ని ఫైనల్స్కి తీసుకుపోయాడు. అండ్ దిస్ ఇయర్ ఆల్సో దే ఆర్ లుకింగ్ రియలీ స్ట్రాంగ్. డిఫెండింగ్ రన్నర్ అప్స్ అంటుంటారే, నాకు ఎందుకో ఇదేంటిది ఒక్కసారి కూడా గెలవలేదు, ఇదేమైనా కప్పులు పంచుకునే కార్యక్రమం అనే ఉద్దేశం రావచ్చు. కానీ RCB looking really strong, but I really want Punjab to win. Not because I hate RCB or something like that or any other team, but I really wish that they're playing good cricket and ఇదే ఫ్లో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. And I really wish they win, but we'll see what happens. But he is the man of the hour, man. Let me know what you think about him and what you think about the match. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు మ్యాచ్ గురించి. ముంబై హ్యాడ్ ఎ టెరిఫిక్ డౌన్ఫాల్. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. ఇంకా చెప్పి మనకు టైం వేస్ట్ మాట్లాడుకొని అనిపించి నేను పెద్దగా మాట్లాడలేదు మ్యాచ్ గురించి. బట్ వాట్ యూ థింక్ అబౌట్ శ్రేయస్ అయ్యర్ అండ్ హిస్ ఫ్యూచర్ విత్ ఇండియన్ క్రికెట్ మూవింగ్ ఫార్వర్డ్? అండ్ హూ డూ యూ థింక్, డూ యూ రియలీ థింక్ దట్ దిస్ ఫార్మ్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ద టీమ్ పంజాబ్ కింగ్స్? ఈ ఫామ్ కంటిన్యూ అవుతుందా ఫైనల్స్ వరకు, లేదా ప్లే ఆఫ్స్కి వెళ్ళే వరకు, లేదా వాళ్ళు ఏమైనా మధ్యలో ఫంబల్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. So until then, we'll meet with the next one. Thank you.